స్త్రీలలో అధిక సుందరి వగుదానా పేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమే. స్త్రీలలో అధిక సుందరి వగుదానా పేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమే. నా ప్రియుడు ధవళవర్ణుడు నా ప్రభుడు రత్నవర్ణుడు 10,000 పురుషులతనికి సాటికారు. నా ప్రియుడు ధవళవర్ణుడు నా ప్రభుడు రత్నవర్ణుడు 10,000 పురుషులతనికి సాటికారు. అతని శిరము అపరంజి వోలే అపరూపమైనది. అతని నయనాలు నిర్మలమైనవి నిరుపమానము. అతని శిరము అపరంజి వోలే అపరూపమైనది. అతని నయనాలు నిర్మలమైనవి రూపమానము. నీతి న్యాయముల నిలయములు కరుణకాంతుల వలయములు. నీతి న్యాయముల నిలయములు కరుణకాంతుల వలయములు. నా ప్రియుడు ధవళవర్ణుడు నా ప్రభుడు రత్నవర్ణుడు 10,000 పురుషులతనికి సాటికారు. నా ప్రియుడు ధవళవర్ణుడు నా ప్రభుడు రత్నవర్ణుడు 10,000 పురుషులతనికి సాటికారు. స్త్రీలలో అధిక సుందరి వగుదానా వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి. ప్రాణత్యాగమును చేసిన ప్రియుడు విజేత నా వరుడు. రుధిరధారలను చిందిన యేసుడు అతడే మనోహరుడు. ప్రాణత్యాగమును చేసిన ప్రియుడు విజేత నా వరుడు. రుధిరధారలను చిందిన యేసుడు అతడే మనోహరుడు. నన్ను బ్రోచిన కరుణా సాగరుడు నా జీవన నావకు నావికుడు. నన్ను బ్రోచిన కరుణా సాగరుడు నా జీవన నావకు నావికుడు. నా ప్రియుడు ధవళవర్ణుడు నా ప్రభుడు రత్నవర్ణుడు 10,000 పురుషులతనికి సాటికారు. నా ప్రియుడు ధవళవర్ణుడు నా ప్రభుడు రత్నవర్ణుడు 10,000 పురుషులతనికి సాటికారు.
లోక సుందరి మగుదానా వే ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి. హల్లెలూయా. ప్రియమైన ఛానల్ ప్రేక్షకులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్తమైన నామాలు శుభాభివందనాలు. దేవుడు ఈ ప్రార్థన అంశం మీద 3వ వర్తమానాన్ని అనుగ్రహించినందుకు నేను దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. అంత మాత్రం కాకుండా నన్ను మీ గృహాల్లోకి రానిచ్చినందుకు మీకు వందనాలు. మరి ప్రార్థన గురించినటువంటి అంశాలు మీరు శ్రద్ధగా వింటున్నారని ధ్యానిస్తున్నారని నమ్ముతున్నా. ప్రార్థనలో మనం ఏ విధంగా ఆశీర్వాదకరమైన జీవితం జీవించగలమో తెలుసుకున్నాం. మరి పోయిన వర్తమానంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు గొప్ప ప్రార్థనా పరుడని, ఆయన ఉదయాన్నే మరి ప్రార్థనకి వెళ్ళారని అరణ్యానికి, మరి సాయంత్రం కొండ మీద మరి ప్రార్థనలు గడిపారని, మరి రాత్రంతా ప్రార్థనలు గడిపారని, ఆయన ప్రార్థన జీవితం వల్ల శిష్యులు అడిగినప్పుడు నువ్వు ఇది ఈ విధంగా ఎలా చేయగలిగావని అడిగినప్పుడు ప్రార్థన వల్లనే లేక ఉపవాస ప్రార్థన వల్లనే అని చెప్పారంటే ప్రార్థనలో ఎవరైతే గడుపుతారో, ఎవరైతే ప్రార్థనా జీవితం కలిగి ఉంటారో మరి వాళ్ళు విజయవంతమైన జీవితాన్ని, అంటే సెక్యులర్ లైఫ్ అయినా స్పిరిచువల్ లైఫ్ అయినా వాళ్ళ కమర్షియల్ లైఫ్ అయినా మరి బిజినెస్ లైఫ్ అయినా అతడు చేయనిదంతయు సఫలమగిన వాక్యం రాడు. మరి 3వ వర్తమానం మరి ప్రభు చెప్పారు ఎలా ప్రార్థన చేయాలో. ఆ అంశం మనం చూసుకోబోయే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపామయుడైన మా పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవ, మీరు మమ్మల్ని ఆశీర్వదించాలని అనుకున్నారు. అందుకనే ప్రార్థన గురించిన అంశాలు మాకు బోధపరుస్తున్న పరిశుద్ధాత్మ దేవ మీకు వందనాలు. ప్రార్థన జీవితం ద్వారా మేము ఎలాంటి జయవంతమైన జీవితాన్ని జీవించగలము, సమస్యలను అధిగమించగలము, మరి ఇతరులకు మేలుకరంగా ఆశీర్వాదకరంగా ఎలా ఉండగలము మీ వాక్యాల ద్వారా నేర్చుకుంటున్నాం. మీకు 3వ వర్తమానం వెళ్తుండగా మీ సన్నిధి తోడు పంపండి, మీ మాటలు వినిపించండి, మీ స్వరం వినిపించండి, సొంత మాటలు తీసివేయండి, అనవసరమైన మాటలు, వ్యర్థమైన మాటలు, నొప్పించే మాటలు, విమర్శించే మాటలు రాకుండా సహాయం చేయండి. నీకే మహిమ ఘనత ఆరోపిస్తూ నీ ప్రియకుమారుడు మా ప్రభు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్ ఆమెన్. ప్రియరా, ప్రభువైన యేసుక్రీస్తు వారు మరి గొప్ప ప్రార్థనా పరుడు అని మీకు తెలుసును. ఎంత గొప్ప ప్రార్థన ఉండి ఆయనంత ప్రార్థనా పరుడు. మనుషులు ఈ రోజుల్లో బాధలు కాదు కావాల్సింది, లేకపోతే అన్నం పొట్లాలు పంచి పెట్టడం కాదు, లేకపోతే ఇవ్వాలి, సహాయం చేయాలి. అవి మామూలుగా ఫిజికల్ హెల్ప్ అనుకోండి. అయితే దానికంటే ముఖ్యంగా మరి ప్రార్థనలు చేసేవాళ్ళుగా ఉండాలి. ప్రార్థన జీవితం లేనటువంటి వాళ్ళు విజయవంతమైన జీవితాన్ని జీవించలేరు. ప్రభువైన యేసుక్రీస్తు వారికి లాగా మనం కూడా ప్రార్థన పరులు అంటే గొప్ప కార్యాలు చేస్తాం, ఆశ్చర్య కార్యాలు చేస్తాం, అద్భుతాలు చేస్తాం, అసాధ్యమైనవి సుసాధ్యమైపోతాయి. సరే, ఈరోజు నేను చెప్పబోయేటువంటి అంశం ప్రార్థన ఎలా చేయాలి, ఎలా చేస్తే మరి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు అనేటువంటి అంశాలు మత్తయి సువార్త 6వ అధ్యాయము 6వ వచనం నుంచి ప్రారంభించబోతుంది. ప్రభువైన యేసుక్రీస్తు వారు అక్కడ ప్రారంభిస్తూ ఆయన బోధలో మీరు ప్రార్థన చేయనప్పుడు, మీరు ఎప్పుడు ప్రార్థన చేసినా సరే, వెన్ ఎవర్ యూ వాంట్ టు ప్రే, ఓ పని చేయండి అర్రా, ఎట్లా పడితే అట్లా ప్రార్థన చేయబాకండి. అదనమాట. చాలాసార్లు మనకి ఎలా యుక్తంగా ఎలా చేయాలి, యాక్సెప్టబుల్ ప్రేయర్స్ ఎట్లా చేయాలి, దేవుడు ఎలాంటి ప్రార్థన చేస్తే మన ప్రార్థనలు అంగీకరిస్తాడు, ఆ మెలకువలు తెలియకపోవటం వల్ల కొన్నిసార్లు మన ప్రార్థనలు నిష్ఫలం అయిపోతాం. దేవుడు మన ప్రార్థనకు జవాబు ఇవ్వలేదు అనేటువంటి నిరాశకు కూడా గురవుతుంటాం. పక్కనే ఉంటాడు శత్రువు, అవి ఊరికే మన పని మనం చేయాలి కానీ దేవుని మీద పూర్తిగా ఆధారపడకూడదు. దేవుడికి చెప్పాలనుకో కానీ మన ప్రయత్నం మనం చేయాలి. మానవ ప్రయత్నం పనికి మానోళ్ళు అంటారు, ఇంకొక పనికి ముతక మాట అంటారు, సన్నాసి మాట అంటారు. ఆ దీపం గాలిలో పెట్టి దేవుడు అంటే ఆరిపోకుండా ఉంటుందా? అమ్మో ఎంత తెలివి. దీపం అంటే గాలిలో పెట్టి దేవుడు అంటే కూడా ఆరిపోద్దంట. ఏమన్నా ఆరిపోద్దా? దీపం సుడిగాలి కొడుతుంది, వీని గాలి, దీపం వెలిగించాము, ప్రార్థన చేస్తున్నాం, ఆరిపోకుండా అని నాకు చెప్పండి, ఆరిపోదా? నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు, సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము ఆరిపోదులే. ఏసన్ గారి పాట. ఇంకో పాట కూడా అద్భుతమైన పాట.
నా దీపమును వెలిగించువాడు నా చీకటిని వెలుగుగా చేయును. నా దీపమును వెలిగించువాడు నా చీకటిని వెలుగుగా చేయును. జలరాశుల నుండి బలమైన చేతితో, జలరాశుల నుండి బలమైన చేతితో వెలుపల చేర్చిన బలమైన దేవుడు, వెలుపల చేర్చిన బలమైన దేవుడు. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. సముద్రం మీద అలలు వచ్చేసినాయి, పడవ ఊగిపోతా ఉంది అటు ఇటు. శిష్యులను కూడా ఇంతటితో నౌకలు చెల్లిపని, ఇంక మన భార్య బిడ్డలు చూడబట్ల, ఇంతటితో అయిపోయింది. ఆ సమయంలో యేసయ్య అక్కడ అమరమున తలవాల్చుకొని నిద్రపోతానంట. రోమ్ అంతా తగలబడుతుంటే ఆ నీరు చక్రవర్తి ఫిడేలు వాయించుకుంటున్నట్టు. వీళ్ళు అడిగేశారు, అది బాధకుడా, కొంచెం కూడా నీకు చింతలేదేంటి, మేము అల్లలాడిపోతున్నాడు అనగా లేచి ఒక్క చూపు చూశాడు. ఆగో బీ కామ్ అన్నాడు. అక్కడ బీ సైలెంట్ అంటే బియ్యని ఆగిపోయింది అక్కడ. వాళ్ళు చాలా ఆశ్చర్యపోయారు. ఈ గాలి తుఫాన్లు కూడా ఈయనకి భయపడుతున్నాయి, ఈయన ఎట్లా అంటే ఈయన. అవునండి, మన దేవుడు అంత గొప్ప దేవుడు. ఆయన మత్తయి సువార్త 6వ అధ్యాయం 6వ వచనంలో ఎలాంటి ప్రార్థన చేస్తే సక్సెస్ఫుల్ లైఫ్ జీవిస్తామో అక్కడ వివరించి చెప్తున్నాడు. ఆయన అంటాడు, మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు ఒక పని చేయండి, మీ గదిలోకి వెళ్ళండి, అంతేగాని ఊరు వదిలిపెట్టి ఊరు చివరికి వెళ్ళబాకండి. గబుక్కుని మనుషులకు వచ్చేటువంటి స్పాంటేనియస్ యాక్టివిటీ ఇది. గబుక్కుని ఏదైతే హాస్పిటల్ పరిగెత్తటమో, లేదా పక్కింటి దగ్గర పరిగెత్తటమో, లేదా మనుషుల దగ్గర పరిగెత్తటమో అలా ఉంటుంది. 146వ కీర్తనలో 3వ వచనం దగ్గర నుంచి అద్భుతమైన మాటలని అక్కడ, రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలగదు, వారిని నమ్ముకొని బాకండి, వారి సంకల్పములు నాడే నశించును, వారి ప్రాణములు వెడలిపోవును, వారు మంటి పాలగుదురు. ఎవనికి యాకోబు దేవుడు సహాయడుగునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకును వాడు ధన్యుడని వ్రాయబడి. ఎలాంటి పరిస్థితులు కూడా ప్రార్థన ద్వారానే మనం పరిష్కరించుకోగా, అది వ్యక్తిగతంగా వెళ్ళి వాళ్ళని దేవురించి నాకు ప్రార్థన చేయండి, నాకు ప్రార్థన చేయండి అని అడగక్కర్లా. నువ్వే చేసుకో, నీ పళ్ళు నువ్వు దోవుకుంటావు కదా, నీ ఒళ్ళు నువ్వు దోవుకుంటావు కదా. ఎవరైనా చెప్పాలా నీకు? ప్రార్థన చేయమని చెప్పాలా నీకు? తెలియదా నీకు? నువ్వు దేవుని పెట్టవు కాదా? పౌరుషం లేదా, సిగ్గు లేదా? మోకరించు, విలపించు, ప్రలాపించు, దేవునికి మొరపెట్టు, దేవుని ప్రార్థన ఆలకిస్తాడు. నువ్వు ప్రార్థన చేసేటప్పుడల్లా అక్కడ రాసిన మత్తయి సువార్త 6వ అధ్యాయం 6వ వచనంలో, నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపేసేసి, స్టెప్ బై స్టెప్ అర్థమవుతుందండి. ఎంటర్ యువర్ హౌస్, యువర్ రూమ్, గదిలోనికి వెళ్ళిపో, తలుపేసేసి. అప్పుడేం చేస్తావు? రహస్యం ముందు చూచుచున్న, అంటే నువ్వు ప్రార్థన ఏ దేవునికి అయితే ప్రార్థన చేస్తున్నావు ఆ దేవుడు ఎక్కడున్నాడు నీకు తెలియదు, నీ గదిలో నువ్వు ఉన్నావు అంతే, ఒక్కడే అన్నావు, అతను ఒక్కదాని అన్నావు. రహస్యం ముందు ఉన్నావు కానీ చూస్తున్నాడు నిన్ను, నువ్వు ప్రార్థన చేస్తున్నావా పాపం చేస్తున్నావు. ఎందుకంటే పిల్లలు సాధారణంగా గదిలోకి వెళ్ళి తలుపు మూసుకొని గంటలు ప్రార్థన చేస్తున్నాం అనుకోండి, బయట ఉంటారుగా మోక, దీనికి సంబంధించిన మోక, ప్రార్థన కాదు పాపం చేస్తున్నాను అని పేరు పెడతారు. అంటే వాళ్ళు ఏమన్నా అనుకుంటారు కదా, వాళ్ళందరికీ నేను తెలవాలి ప్రార్థన చేస్తున్నట్టు, పాపం చేయట్లేదని వాళ్ళకి తెలవాలి, లేకపోతే నలుగురితో చెప్పుకుంటారు అని చెప్పి తలుపులు కిటికీలు తెరిచేసి ప్రభా 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 అంటే పక్క వాళ్ళు వినాలని, అంటే ఇంటి పక్క వాళ్ళు రూమ్ పక్క వాళ్ళు వీళ్ళు ఏం చేస్తున్నట్టు వీళ్ళు ప్రార్థన వెనకపోతే వాళ్ళు వెనకపోతే వాళ్ళు వింటే అంతా వినకపోతుంది. నీ దేవుడు వినాలి నీ ప్రార్థన. కిటికీలు తెరిచి ఇంటి పక్క వాళ్ళకి ఇంటి చివరి వాళ్ళకి వినపడేలాగా కేకలు పెట్టి ప్రభా ప్రభా అని కేకలు ఎక్కర్లే, తలుపులు తెరిచి నువ్వు వెళ్ళి చేయక్కర్లే. ఆ సందర్భం వేరే దానియాలు చేశాడు, అది సాక్ష్యానికి. అది రహస్యం ముందున్న తండ్రి, యువర్ ఫాదర్ ఇన్ సీక్రెట్ ప్లేస్. ఆయన ఎక్కడున్నాడో నీకు తెలియదు, నాకు తెలియదు, ఎవరికి తెలియదు. హిజ్ ఎగ్జిస్టెన్స్ ఈజ్ సీక్రెట్, హిజ్ ప్లేస్మెంట్ ఈజ్ సీక్రెట్, హిజ్ పోస్చర్ ఈజ్ సీక్రెట్. ఆయన ఉనికి నీకు తెలియదు, కానీ ఒకటే విశ్వాసం, ఉన్నాడు, ఆయన చూస్తున్నాడు, వింటున్నాడు అనేటువంటి అనుభూతి, అవగాహన, కాన్సెప్ట్ నీకు ఉన్నప్పుడు మొదలుపెట్టు ప్రార్థన. అయ్యగారండి ఏంటమ్మా ఉన్నది ఒక గది, అయితే ఆ గదిలో ఒక పక్కేమో మంచాలు మాకు పడుకునేది అక్కడ, ఇంకో మూలేమో అక్కడే బాత్రూము, ఇంకో మూలేమో వంటగది, ఇంకో మూలనేమో అక్కడ భోజనాలు చేస్తూ ఉంటాం, అక్కడ మధ్యలో పిల్లలు ఆడుకుంటూ ఉంటారు,
నాకు గది ఎక్కడిది, తలుపు ఎక్కడ వేసేది, ప్రార్థన ఎక్కడ చేసేది కదా, మంచి రీజనబుల్. మరి ఆయనకు తెలియదు ఆ సంగతి. ప్రభు అంటే చెప్పాడు, చాలా కాలం క్రితం నాకు ఒక గదిని చుట్టాలు వచ్చినా అందులోనే పడుకునేవాళ్ళు, ఫ్రెండ్స్ వచ్చినా అందులో పడుకునేవాళ్ళు, మేము అందులోనే. ఒక పక్క ఆరోగ్యం బాగుండేది కాదు, దాని నిండా ఎలకలు దోమలు, ఆ పక్క రూముల్లో ఉన్నవాడు తాగుబోతాడు, తెల్లారి తాగి కక్కుకొని ఆ వాతావరణం రాత్రి ఉండేది. అట్లాంటి గదుల్లో ప్రార్థనలు ఎలా చేయగలుగుతాం? మరి ప్రభు ఎందుకు అట్లా చెప్పాడు? దాని అర్థం ఏంటంటే గదిలోనికి వెళ్ళి తలుపు వేయటం అంటే అర్థం ఏంటంటే సపరేషన్. బాహ్య ప్రపంచానికి నువ్వు ప్రార్థన చేసే సమయంలో ఉండకూడదు. బయట ఏం జరుగుతుందో, ఎవరు వస్తున్నారో, ఎవరు పోతున్నారో నీకు అనవసరం. చాలా కాలం క్రితం యవనస్తుడుగా ఉన్నప్పుడు నేను పాస్టర్ గారి ఇంటికి వెళ్ళాను. పాస్టర్ గారు నాకు ఇడ్లీ పెట్టింది, తింటాను. నా పక్కన పాస్టర్ గారు ప్రార్థన చేస్తున్నారు. చేసుకుంటూ పళ్ళెంలో నాకు చూశాడు ఒక ఒంటి కనుతో, ఇగో అబ్బాయికి పచ్చడి అంటున్నాడు. నా పచ్చడి సంగతి నీకు ఎందుకు సారు, నువ్వు ప్రార్థన చేసుకో గమ్మున అని నాకు ఏం వేసింది పాస్టర్ గారిని చూడాలా? అలాంటి ప్రార్థన కరెక్ట్ కాదు అది. ఒక ఆయన హిందూ, ఆయన మారుమనసు పొందాడు. అది హిందువులు సాధారణంగా ఏం చేస్తారంటే ఈ వర్షాలు వచ్చినప్పుడు రూమ్లో డమడమ వస్తుంటాయి. అప్పుడు వాళ్ళు ఏమంటారంటే అర్జునుడు రథం మీద వెళ్తూ ఉంటే ఆ రథం చక్రం శీల ఊడి అది కొట్టుకొని టపా చప్పుడు వస్తుంటుంది. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఆ ఉరుముల సభ్యులకి అర్జున అంటారు ధైర్యం కోసం. ఎందుకంటే మారుమనసు పొందాడు, దాన్ని ప్రార్థన చేయండి అన్నాము. ప్రభువా పరలోకం మాత అంటాను కానీ అక్కడే డమా అంటుంది. ఈయన ప్రార్థన ఆపేసి అర్జున అంటే మొదలు. ప్రార్థనలో కాన్సన్ట్రేషన్ ఉండాలి. మా అమ్మ ఇంగ్లీష్ పుస్తకం చూపించింది చిన్నప్పటి సంగతి. ఆ పుస్తకం మీద గీతలు ఇట్లా నట్లు గీతలు ఇట్లా నట్లుని బాణం అనమాట, తిన్నగా లేదు, అది మధ్యలో కట్ చేసినట్టు నట్లు. అక్కడి నుంచి వచ్చే కిందకు వచ్చే బాణం కూడా నట్లుగా మధ్యలో ఘాట్లు మళ్ళీ ఇటువైపు ఇంకొకటి ఘాట్లు తిన్నగా వెళ్ళింది, మళ్ళీ అట్లా తిన్నగా వచ్చింది. దీని అర్థం ఏంటమ్మా అంటే మా అమ్మ చెప్పింది, నువ్వు ప్రార్థన ఇట్లా నట్లుగా చేస్తే జవాబు కూడా నట్లుగానే వస్తుంది. ప్రార్థన దూసుకుని వెళ్ళిపోవాలి అక్కడికంతే. ఆ దూసుకుని వెళ్ళిపోయినప్పుడు జవాబు దూసుకుని వచ్చేస్తుంది. ప్రేయర్ మస్ట్ బి స్ట్రైట్ అండ్ విత్ కాన్సన్ట్రేషన్. నిమగ్నం అయిపోయి నువ్వు ప్రార్థనకి వెళ్తే నువ్వు నీ దేవుడే, ఇంకెవరు కనబడకూడదు, ఇంకా ఎవరు వినబడకూడదు. అలా లీనం అయిపోవాలి. నీ ప్రార్థన దేవుడు వింటున్నాడు. ప్రభువుని నువ్వు ప్రార్థన చేయనప్పుడు గదిలోకి వెళ్ళి తలుపు వేసుకొని రహస్య ముందు చుచ్చున్న నీ తండ్రికి ప్రార్థన చెయ్యి. అప్పుడు ఆయన నీకు ప్రతిఫలాన్ని ఇస్తాడు. ప్రార్థనలో ఏకాంతత, ఎందుకంటే అందుకని వీళ్ళు ఉంటే గమనం తప్పిపోతుంటుంది. వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు ఎందుకు గమనించాలి? ప్రభు పొద్దున్న అరణ్యానికి వెళ్ళటం ఎందుకని ఆయన దగ్గర ఎక్కడుంటే అక్కడ పరిగెత్తుకు వస్తున్నారు ప్రార్థన చేసుకొని. ఇంకా వీళ్ళు లేకుండా అరణ్యంలోకి ఎవరు రారు కదా, అంత ఒళ్ళు కాదు. ఓపిక పొద్దున్నే 7 గంటలు లేవమన్నా కూడా కొంతమంది పిల్లలు లేరు, ఇంకాసేపు పడుకుంటాను మమ్మీ అంటారు. అలాంటి పరిస్థితులు ఆయన ఒంటరిగా అరణ్యానికి వెళ్ళిపోయారు. కొండ ఎక్కినప్పుడు ఆయన ఏకాంత ప్రార్థనే, రాత్రి అంతా ఏకాంత ప్రార్థనలో అంత శక్తి ఉంది. పిల్లలు, నువ్వు ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు తలుపు వేసుకో. బయట ఏం జరుగుతుందో నీకు అనవసరం. మా అన్నగారు ఒక ఆయన ఉండేవాడు, మా సొంత అన్నయ్య. 40 రోజులు ఉపవాస ప్రార్థన అని చెప్పాడు. నేను గదిలోకి వెళ్తున్నా, ఏం శబ్దాలు చేయదు, జాగ్రత్త అనేసి వెళ్ళిపోయాడు. చాలా భయపడుతూ ఉండేవాడు, చాలా కోపం వచ్చేది ఆయనకి శబ్దాలు వస్తే. ఈరోజు మా వదిన గారు ఏం చేసిందంటే, మరి ఆ రోజు వంటలు ఏం చేయకూడదుగా, శోధన. అందుకని మా వరకు ఏదో రసం చారు చేసేది, దాంతోనే మా భోజనం. అయితే అక్కడ ఏం జరిగేదంటే ఆమె చారు చేసేటప్పుడు చారు తాలింపు వేసేది కదా, చెయ్యని సౌండ్ వచ్చేది. అంతే బళ్ళు తలుపు తీసుకుని బయటకు వచ్చాడు. రాజకీయ స్టూపిడ్ ఈడెడ్ బస్ట్ తెచ్చాడు. ప్రార్థన చేసుకుంటున్నాను, శబ్దాలు చేద్దాం చెప్పలేకు. నాకు చాలా ఆశ్చర్యం ఇది. నీకు ఆ శబ్దాల సంగతి నీకు ఎందుకయ్యా? ఆమె మీద చారు కాసుకుంటుంది, నీ శోధన ముక్కు పట్టాలు ఎగరకుండా మాంసం కొనడితే శోధన కదా. ప్రార్థనలో ఏకాగ్రత లేకపోతే మరి ప్రార్థనకి సరైన జవాబు రాదు పిల్లరా. ప్రార్థన చెడగొట్టడానికి, ప్రార్థన భంగం చేయడానికి శత్రువు ఎన్ని ప్రయత్నాలను చేస్తాడు. ప్రార్థన యొక్క గొప్పతనం, ప్రార్థన యొక్క ఆవశ్యకత, ప్రార్థన ద్వారా చేయగలిగే పనులు ఒక వ్యక్తి గుర్తిరగలిగితే దానికి తిరగలేదు. దానియేలు ఒక ఆయన నెబుకద్నెజరు అనేటువంటి బబులోను దేశపు చక్రవర్తి ఆ యూదులందరినీ చెరబట్టి ఆ కుర్రాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ దేశంలో బందీలుగా పెట్టుకున్నాడు. జ్ఞానులైనటువంటి కుర్రాళ్ళు, వాళ్ళలో దానియేలు అనేటువంటి ఒక ఆయన. అతను సాక్ష్యం చెప్తుంటే చాలా ప్రార్థనాపరుడు. ఎంత ప్రార్థనాపరుడు అంటే ప్రార్థన చేయటం, తిండి తింటామన్నా మానేసేవాడు, కానీ ప్రార్థన చేయటం మానేవాడు కాదు. ప్రార్థన చేయటం వల్ల ఒక వ్యక్తి నిందారహితమైన జీవితాన్ని జీవించగలడు.
ప్రార్థన చేసే వ్యక్తిలో ఎవరు తప్పులు పట్టలేరు. ప్రార్థన చేసే వ్యక్తి చేసే పనులన్నీ కూడా సక్సెస్ అయిపోతాయి. యోసేపు విషయంలో కూడా అదే జరిగింది. అందుకని రాజుగారు ఏం చేశారంటే దానియేలుకి మంచి ఫేవర్ చూపించాడు, ఉన్నతమైన ఉద్యోగాన్ని ఇప్పించాడు, మంచి రాయితీలు ఇప్పించాడు, మంచి అవకాశాలు కలిగించాడు. ఆ లోకల్గా ఉండేటువంటి ప్రజలకి అసూయ పుట్టుకొచ్చింది. వీడు పొరుగు దేశాన్ని వచ్చి వచ్చాడు, వీడు బానిస, వీడు బందీ, రాజుగారి మనసు దోచుకున్నాడు, రాజుగారు ఇతనికి ఉన్నతమైనటువంటి అవకాశాన్ని కల్పించాడు కనుక ఇతని గురించి రాజుగారి దృష్టిలో మంచి అభిప్రాయాన్ని పాడు చేశారు. ఇతని మీద నింద వేయాలి, నింద వేసి రాజుగారికి తెలవాలి, రాజుగారు ఇతన్ని ద్వేషించాలి, ఇతను తోసివేయాలి, ఇతను తృణీకరించాలి కనుక ఇతను ఏదైనా తప్పు పట్టాలి అని ప్రయత్నిస్తూ వచ్చారు. అక్కడ రాయబడినటువంటి మహత్తరమైన మాట ఏంటంటే ఒక్క ప్రార్థన చేసే విషయంలో తప్ప డబ్బుల విషయంలో కానీ, కార్యక్రమాల విషయంలో కానీ, వ్యవహారాల విషయంలో కానీ ఎక్కడ కూడా దానియేలులో వాళ్ళు తప్పు పట్టలేకపోయారు. అదే వాళ్ళ ప్లస్ పాయింట్. సాతాను కూడా అంతే. సాతాను కూడా దేవునికి బిడ్డలోక బలహీనత ఎక్కడ చూస్తాడు. కొంతమంది సంగీతం అంటే చాలా ఇష్టం, సినిమా పాటలు పాడకూడదు. అయితే ఏం చేస్తారంటే సంగీతంలో బలహీనత ఉంది కదా, ఏ సినిమా చూను మంచి క్లాసికల్ మ్యూజిక్ పెడితే చెవుబాటు పాడేస్తారు. కొంతమందికి ఆకలి ఎక్కువ కనుక ఆకలి సొమ్ము, ప్రభువుని కూడా ఆకలి సొమ్ము చేసుకోపోయాడు. ఆయన 40 రాత్రి వాళ్ళు ప్రభు ఉపవాసం ఉన్నప్పుడు ఆయన ఆకలి కొనగానుంది, దొరికాడు ప్రభు అనుకున్నాడు. రాళ్ళను చూపించి పనికి మాలినాడు, రాళ్ళే చూపించాలా, మంచి మంచి భోజన పదార్థాలు లేవా, ప్రభు అంటే ఏమనుకున్నాను, నువ్వు రాళ్ళు చూపిస్తే రప్పలు చూపిస్తే ఏది చూపిస్తా తింటాడు అనుకున్నాను, అంత దౌర్భాగ్యం నువ్వు, ఆ రాళ్ళను రొట్టెలు చేసుకొని తిను అంటున్నాడు. ప్రభు కదా చక్కటి సమాధానం చెప్పాడు. మనుషుడు రొట్టె వల్ల మాత్రం కాదు జీవించేది, రొట్టె తిని బతకడు మనిషి. దేవుడు చెప్పాలి ఒక మనిషి బతకాలి. మనుషుడు రొట్టె వల్ల మాత్రం కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వల్ల జీవించును. ప్రతి మాట ఎంత బాగా తిన్నప్పుడు కూడా కింకంగాని ఒక వస్తాదు ఉన్నాడు, మీకు తెలుసలేదు. ఆయన మరి రోడ్డు మీద నడుస్తుంటే వంటింట్లో బిందులు దన్ అంటూ ఉంటాడు. ఆ శబ్దాన్ని భూమి అది అంత బలశాలి అతను. 150 కోడిగుడ్లు తింటాడు, ఓ కోడి పిల్లలు 10 తినేస్తాడంట, శేషాగాలతో 20 తాగుతాడంట. ఆయన చచ్చిపోయిన తర్వాత 4 మంచాల మీద పడుకోబెట్టారు, యాక్సిడెంట్ అది చచ్చిపోతుంది. ఎంత తింటాం మటు పోయే ప్రాణాలు ఇవి. యేసుప్రభు చెప్పాడు మనిషి రొట్టె వల్ల మాత్రం కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చి ప్రతి మాట వల్ల జీవించనని. కనుక దానియేలు విషయంలో కూడా తప్పు పడదామని చూశారు, ఎక్కడ దొరకలే. ఆ ప్రార్థన దొరికాడు అనుకుని రాజుగారికి ఒక ఫేక్ రిపోర్ట్ ఇచ్చారు. ఏంటది, అయ్యా 30 దినాలు నీ దగ్గర తప్పితే ఎవరి దగ్గర మొరపెట్టకూడదు, మేము ఎవరికి ప్రార్థన చేయకూడదు, ఏం కావాల్సి వచ్చిన మనుషులందరూ మిమ్మల్ని అడగాలి, మీరు గొప్ప వాళ్ళని అందరికీ తెలవాలి, మీరు మంచి వాళ్ళని అందరికీ తెలియాలి, మీకోసం చేస్తున్నాం, మీరంటే మాకు చాలా అభిమానం, మీరే మా నాయకుడు, మా అది ఇది అనేటోటికి అది అతని బలహీనత. లొంగిపోయాడు, ఉబ్బిపోయిపోయాడు. కాకి దగ్గరికి వచ్చి, కాకి బావా నీ నోరు ఎంత బాగుంది, నీ ముక్కు ఎంత బాగుంది, నీ కాళ్ళు ఎంత బాగుంది, నీ కళ్ళు ఎంత బాగుంది, నీ పళ్ళు ఎంత బాగుంది, ఒక పాట పాడంటే కాకా అని పాడింది. ఆ నోట్లో అప్పచ్చి కింద పడిపోయింది, నక్క అది ఎత్తుకొని పోయింది. రాజుగారి పరిస్థితి కూడా అట్టయింది. అమ్మ ఈ ప్రజలు ఎంత మంచివాళ్ళు, నేను అంటే ఎంత ప్రేమ కలిగిన వాళ్ళు, రైట్ ఏం చేయమంటే ఏముందండి, ఒక ఆర్డర్ రాసేయండి. ఆర్డర్లు ఏంటి, 30 రోజుల పాటు రాజుగారి దగ్గర తప్ప ఎవరి దగ్గర మనవి చేసుకోకూడదు, ప్రార్థన చేయకూడదు, అలా చేసిన వాళ్ళని తీసుకెళ్ళి సింహాలపంలో పడేస్తాం అని చెప్పారు. అప్పుడు ఇది అవకాశం దొరికిందో టమ్కి కొట్టుకుంటా వీధులమ్మట ముఖ్యంగా దానియేలు ఉండే చోటుకు వచ్చి ఇందు మూలంగా 50 మందికి తెలియజేయదనగా 30 రోజుల పాటు రాజుగారి దగ్గర మట్టుకే ప్రార్థన చేయాలి, ఎవరైనా చేయకపోతే తీసుకెళ్ళి సింహాల్లో పడేస్తారని రాజుగారు తెలియజేశారు. టాటాటాటాటని కొట్టుకో. తర్వాత ఉన్నటువంటి బ్రహ్మాండమైన మాట ఏంటంటే ఇట్టి శాసనము రాజు సంతకం చేశాడని తెలిసి కూడా దానియేలు యథాప్రకారంగా తన నివాసానికి వెళ్ళిపోయి ముమ్మారు యెరూషలేము దేవాలయం గుండా ఆ కిటికీలు తెరిచి మోకరించి జనాలందరూ చూసేలాగా దేవునికి ప్రార్థన చేయొచ్చు, దేవుని బతిమాలుకొని వచ్చాను. రాజుగారి శాసనం వచ్చిన తర్వాత రాజుగారు తలుచుకుంటే దెబ్బలకి ఏం కొదువు అని భయపడిపోతున్నారు జనాలు. ఎక్కడో కూడా అలర్ట్ అయిపోయారు. పొరపాటును కూడా ఏది కనమంటే ఇటు కూడా అంటలే రాజుగారికి అన్న అంటగింటే. అలాంటి సమయంలో దానియేలంత భయం లేకుండా భీతి లేకుండా నిశ్చింతగా నిర్భయంగా వెళ్ళిపోయి అందరూ చూసి తలుపులు వేసుకొని గుట్టు చప్పుడు కాకుండా చేశాడా? అలా కూడా చేయలే. ఆ కిటికీ తలుపులు తెరిస్తే జనాలు గుంపులుగా అమ్మమ్మమ్మ దానియేలు ఎంత తెగబడ్డాడు. ప్రాణం మీద ఆశ లేదా దానియేలుకి?
రాజుగారు ఏం చెప్పారో తెలియదు ఆయనకి. వార్త వెళ్ళిపోయింది రాజుగారి దగ్గర. రాజా ఇది సంగతి. ఖిన్నుడు అయిపోయాడు రాజుగారు. ఎందుకంటే దానియేలుని చంపడానికి ఎంత మాత్రం ఇష్టం లేదు. దానియేలు మంచితనం, దానియేలు ఆనెస్టీ ఆయనకు తెలుసు. మరి వీళ్ళు ఇందుకు ఆ కుట్ర పని ఇంది అన్నారు. దాన్ని తప్పించుకోలేకపోయాడు. రాజముద్ర వేసిన తర్వాత దానికి తిరుగులేదు, దాన్ని కొట్టివేయడానికి వీళ్ళు తీసుకెళ్ళి దానియేలుని సింహభూమిలో పడేశారు. రాత్రి అంతా రాజుగారు అన్నం తినలేదు, సంగీతాలు వినలేదు, నిద్రపోలేదు, మంచం మీద కూర్చొని అలా నిండిపోయాడు. తెల్ల వార్త ఉండగానే దానియేలు అయిపోయి ఉంటాడు. ఈ పాటికి సింహాల భూమిలో పడితే ఒక అరగంట కూడా పడితే మెటాలు తినేస్తాయి ఆకలి ఉన్న సింహాలు. మరి తెల్లారికే ఉంటాడు. అయితే రాజుగారికి ఒక నమ్మకం ఉంది, ఏ దేవుడిని అయితే దానియేలు పూజిస్తున్నాడు ఆ దేవుడు దానియేలుని రక్షించడానికి సమర్థుడని. వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళిపోయి దానియేలు నువ్వు అనుదినము సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగానా అని అడుగుతున్నాడు. అప్పుడు దానియేలు అంటాడు ఒక స్టేట్మెంట్, నా దేవుడికి నేను నిర్దోషిగా కనబడ్డా. మనుషులందరూ నాలో తప్పు పట్టాలని ఏమి దొరక ప్రార్థనలో తప్పు పట్టారు. అయితే నా దేవుని దృష్టికి నేను నిర్దోషిగా కనబడ్డాను కనుక ఇది నిజం, ఇది హిస్టారికల్ ఈవెంట్, ఇది ఏదో ఇమాజినరీ కాదు, ఎవరో కవి కట్టి సాహిత్యం కవిత్వం రాదు, సినిమా పాట కాదు, ఇది పొక్కిటి పురాణం కాదు, యాక్చువల్ ఫ్యాక్ట్, ఇది నిజంగా జరిగింది హిస్టారికల్ ఈవెంట్. దానియేలు ప్రార్థన సింహాల నోళ్ళు మూసేసింది. సింహాలు ఏం చేయాలి గమ్మునడిపోయింది. ఒకడు ఆకలి మీద ఉండి చంపడానికి ముందు వచ్చి నేను అంటాను దేవుడు చెప్పాడు షటప్ అన్నాడు. అయ్యా షటప్ అంటే ఎట్లయ్యా, మాకు ఆకలి అవుతుంది, నోరు మీద అంతే మాట్లాడద్దు దేవుడు చెప్పాడు, నోరు మూసేసింది. ఏ మనుషులైతే ధాన్యాలను పట్టుకొని సింహాల బొలు పడేశారు వాళ్ళని పట్టుకొని తీసుకెళ్ళి సింహాల బొలు పడేస్తే చక్కగా చాక్లెట్ లాగా మంచి విందు అయిపోయింది. అప్పుడు నెబుకద్నెజరు ఒక బ్రహ్మాండమైనటువంటి ప్రకటన చేశాడు, అనౌన్స్మెంట్. ఏంటి తెలుసా? దానియేలు దేవుడే దేవుడు. బిడ్డలారా, ఎన్నిసార్లు మనం ప్రజల్లో ఈ సాక్ష్యం పొందగలుగుతున్నాం, పలానా మార్తమ్మ దేవుడే దేవుడు, పలానా పేదరు గారి దేవుడే దేవుడు, పలానా ఆయన దేవుడే దేవుడు అని మన జీవితాన్ని బట్టి మన పద్ధతులను బట్టి ప్రజలు చెప్పగలగాలి. వర్తమానంతో ఆపుతున్నాం. 4 వర్తమానానికి ప్రార్థన పూర్వకంగా ఎదురు చూడండి. దేవుడు మనల్ని దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవా, మరి ప్రార్థన ఏ విధంగా చేయాలో గదిలోనికి వెళ్ళి రహస్యం ముందు చూస్తున్న తండ్రికి ప్రార్థన చేసే విధానం, ఏకాంత ప్రార్థన గురించి చెప్పారు. అలాంటి ప్రార్థన జీవితం మనందరికీ దయచేయమని, విన్న బిడ్డలందరినీ ఆశీర్వదించమని, ఈ పరిచర్యను కొనసాగించమని నీ ప్రియకుమారుడు మా ప్రభు మా రక్షకుడు యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. వందనాలు.